విద్యార్థి లోకానికి మహేష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బీఫార్మ్స్ లో కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయడం ఎలా, ఇదిగో నాతో పాటు ఒక 6 విద్యార్థులు ఉన్నారు. ముందుగా విద్యార్థుల పరిచయ కార్యక్రమం. మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ జిల్లా పేరు చెప్పండి. Friends, I am Sakshina Devulapalli. I am from Nalagonda. My qualification is post graduation. Right. Hi friends, my name is Arun. I am from Andhra Pradesh. I have completed BTech CSC. Thank you. Hi friends, my name is Prasad. I am from West Godavari. I did my graduation. Right. Hi friends, my name is Saikran. I am from Adlabad. I completed my degree. Hi friends, my name is Iqbal. I am from Medak. My qualification is intermediate. Hi friends, my name is Shivraj. I am from Andhra Pradesh. I have completed intermediate. రైట్. సో ఇప్పుడు బీఫార్మ్స్ లో నేను మీకు కొన్ని తెలుగులో వాక్యాలు ఇస్తాను, వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. I am busy now. ఓకే. నేను నిన్న బిజీగా ఉంటిని. I was busy yesterday. ఓకే. నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నాను. I have been busy since yesterday. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ గమనించండి. ఒకటో వాక్యం ఏమో ఈజీగానే ఉంది. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే అది ఎవరైనా చెప్పగలరు. ఐఎమ్ బిజీ నౌ అంటారు. ఐఎమ్ బిజీ నౌ అంటారు. నేను నిన్న బిజీగా ఉన్నానంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే, ఇది కూడా ఓకే, ఈజీగానే చెప్పవచ్చు. నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నాను. సో బాగా వినండి. నేను నిన్న బిజీగా ఉన్నానంటే ఏమనాలి, నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నానంటే ఏమనాలో చూద్దాం. రెడీ? Okay, sir. నేను నిన్న బిజీగా ఉన్నాను. I was busy yesterday. ఓకే, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నా. I have been busy since yesterday. చూసారా? ఐ హావ్ బీన్ బిజీ సిన్స్ ఎస్టర్డే. అతడికి ఇవ్వండి. వారు నిన్న ఫ్రీగా ఉన్నారు. వారు They were free yesterday. వారు నిన్నటి నుంచి ఫ్రీగా ఉన్నారు. They have been free since yesterday. ఆమె మార్నింగ్ సీరియస్ గా ఉండే. She was serious ఇన్ ద in the morning. ఆమె మార్నింగ్ నుంచి సీరియస్ గా ఉంది. She has been serious since morning. వండర్ఫుల్. అతడు సండే రోజు చెన్నైలో ఉండే. He was in Chennai on Sunday. హీ వాజ్ ఇన్ చెన్నై On Sunday. సండే. అతడు సండే నుండి చెన్నైలోనే ఉన్నాడు. He has been in Chennai. He has been in Chennai on Sunday. Since Sunday. సండే అన్నాడు. సండే రోజు చెన్నైలో ఉండే అంటేనేమో He was in on Sunday. సండే నుండి చెన్నైలోనే ఉన్నాడు. He has been in Chennai since Sunday. రైట్. ఆమె 10 o'clock ఒక బ్యాంకులో ఉండే. She was in bank at 10 ఫర్ o'clock. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 o'clock అనుకోండి. ఆమె మార్నింగ్ 10 o'clock బ్యాంక్ లో ఉండే. చెప్పండి. She was in bank at 10 o'clock. ఆమె 10 o'clock నుంచి బ్యాంక్ లోనే ఉంది. She has been in bank since morning. అతడు ఉదయము చంద్రబాబుతో ఉండే. ఇప్పుడు మధ్యాహ్నం. అతడు ఉదయము చంద్రబాబుతో ఉండే. He was with Chandrababu ఇన్ ద in మార్నింగ్. the morning. మార్నింగ్ నుంచి అతడు చంద్రబాబుతో ఉన్నాడు. He has been with Chandrababu in the morning since morning. సిన్స్ మార్నింగ్. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం. నేను ఇచ్చే తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో చెప్పాలి. మీరు నిన్న ఎక్కడ ఉన్నారు? Where were you yesterday? వేర్ వర్ యూ ఎస్టర్డే. మీరు నిన్నటి నుంచి ఎక్కడ ఉన్నారు? Where have you been since yesterday? మీరు నిన్న ఎక్కడ ఉన్నారంటే వేర్ వర్ యూ ఎస్టర్డే అనాలి. మీరు నిన్నటి నుంచి ఎక్కడ ఉన్నారు అంటే వేర్ హ్యావ్ యూ బీన్ సిన్స్ ఎస్టర్డే. మీరు ఆమె నిన్న ఎక్కడ ఉండే? Where was she yesterday? వేర్ వాజ్ షీ Yesterday. ఆమె నిన్నటి నుంచి ఎక్కడ ఉంది? Where has she been since yesterday? ఓకే. వారు నిన్న ఎక్కడ ఉన్నారు? Where were they yesterday? వేర్ వర్ దే ఎస్టర్డే. వారు నిన్నటి నుంచి ఎక్కడ ఉన్నారు? Where have they been since yesterday? వండర్ఫుల్. కేసీఆర్ నిన్న ఎక్కడ ఉండే? Where was KCR yesterday? కేసీఆర్ నిన్నటి నుంచి ఎక్కడ ఉండు? Where has KCR been since yesterday? రైట్. సోనియా గాంధీ నిన్న ఎక్కడ ఉండే? Where was Sonia Gandhi yesterday? సోనియా గాంధీ నిన్నటి నుంచి ఎక్కడ ఉంది? Where has Sonia Gandhi been since yesterday? రైట్. మీ ఫ్రెండ్ నిన్న ఎక్కడ ఉండే? Where was your friend ఎస్టర్డే. yesterday? మీ ఫ్రెండ్ నిన్నటి నుంచి ఎక్కడ ఉన్నాడు? Where has your friend బీన్ been since ఎస్టర్డే. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనకి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఈజీ. అంటే చూడండి, ఈయన ప్రజెంట్, నేను పాస్ట్, ఈయన ఫ్యూచర్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నా. చెప్పు బాబు. I am busy now. ప్రజెంట్. పాస్ట్ చూడండి, నేను నిన్న బిజీగా ఉంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. ఫ్యూచర్ చూడండి ఎంత ఈజీగా ఉంది.
నేను రేపు బిజీగా ఉంటా. I will be busy tomorrow. ఓకే, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా ప్రజెంట్ లో. I am happy now. ఐఎమ్ హ్యాపీ నౌ. పాస్ట్ ఐ వాజ్ హ్యాపీ ఎస్టర్డే, నేను నిన్న హ్యాపీగా ఉంటా. ఫ్యూచర్ నేను రేపు హ్యాపీగా ఉంటా. I will be happy tomorrow. రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇప్పుడు ప్రజెంట్ వర్సెస్ పాస్ట్ టు ప్రజెంట్ చూద్దాం. నేను నిన్న బిజీగా ఉంటి అంటే ఏమనాలి, నేను నిన్నటి నుంచి బిజీగా ఉంటి అంటే ఏమనాలో చూద్దాం. ఓకే, తీసుకోండి. నేను నిన్న బిజీగా ఉన్నాను, ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. మీరేం చెప్పాలి? నేను నిన్నటి నుంచి బిజీగా ఉన్నాను. I have been busy since yesterday. రైట్, ఇచ్చేసేయండి. నేను లాస్ట్ వీక్ ఫ్రీగా ఉన్నాను, నేను పాస్ట్ కదా, ఐ వాజ్ ఫ్రీ లాస్ట్ వీక్. మీరేం చెప్పాలి? నేను లాస్ట్ వీక్ నుంచి ఫ్రీగా ఉన్నాను. I have been free since last week. మీరు తీసుకోండి. పాస్ట్, ఆమె నిన్న లండన్ లో ఉండే. ఆమె నిన్న She was in London yesterday. ఓకే, ఆమె నిన్నటి నుంచి లండన్ లోనే ఉంది. She has been in London since yesterday. మీరు, వారు లాస్ట్ మంత్ ముంబైలో ఉన్నారు. నేను, దేవర్ ఇన్ ముంబై లాస్ట్ మంత్. మీరు చెప్పండి, వారు లాస్ట్ మంత్ నుంచి ముంబైలోనే ఉన్నారు. They have been in Mumbai since last month. రైట్. ఇప్పుడు మీరు, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా? Is he busy now? అతడు ఉదయం నుంచి బిజీగా ఉన్నాడా? Has he been busy since morning? వారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? Are they free now? వారు ఉదయం నుంచి ఫ్రీగా ఉన్నారా? Have they been free since morning? ఆమె సండే రోజు చెన్నైలో ఉండేనా? Was she in Chennai on Sunday? ఆమె సండే నుంచి చెన్నైలోనే ఉందా? Has she been in Chennai since Sunday? చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ప్రతి టాపిక్ పైన ఇంగ్లీష్ అంటే ప్రతి టాపిక్ పైన నేర్చుకున్న వెంబడే, ప్రతి టాపిక్ నేర్చుకున్న వెంటనే ఆ టాపిక్ పైన ఇలా ఇంటరాక్షన్ చేయండి. మీకు ఇంకా బాగా సాధన అవుతుంది, ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంది. అంటే ఒక టాపిక్ నేర్చుకొని ఇట్లా ఒకరు తెలుగులో వేసి ఇంకొకరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఇట్లా ట్రాన్స్లేషన్ చేస్తే చక్కగా గుర్తుంటుందని చెప్పే ప్రయత్నం మేము చేశాము. సో మా ప్రయత్నం మీ అందరికీ చక్కగా నచ్చిందని ఆశిస్తూ, అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.